సారీ వరుణ్ అండ్ థ్యాంక్ యూ. ఇంటర్మీడియట్ తర్వాత నేను బీటెక్లో జాయిన్ అయ్యాను. నాకు తెలుసు వరుణ్కి లవ్ మ్యాటర్లో క్లారిటీ ఇవ్వలేదని. తర్వాత వరుణ్తో ఎక్కువ మాట్లాడలేదు కూడా. కాలేజ్ స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉన్నా తర్వాత అదే సెట్ అయింది. ఇదంతా ఒక అబ్బాయి వల్ల. పేరు సూర్య. ఫ్రెండ్ లాగా పరిచయం అయ్యాడు, కానీ ఇప్పుడు ఐ లవ్ యూ. సూర్యతో తెలియకుండానే లవ్లో పడిపోయాను. రిలేషన్లో వెళ్ళాక తెలియకుండానే 8 months అయిపోయింది. హాయ్. హలో. మిమ్మల్ని ఒక 4 days నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా అందంగా ఉన్నారు. నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. నేను న్యూ జాయినింగ్. జూనియరా? హలో, ఐఎమ్ నాట్ యువర్ జూనియర్. మెకానికల్ బ్రాంచ్ మధ్యలో జాయిన్ అయ్యాను. సో వాట్? ఏంటి రాలేదా మీ ఓడు? స్టార్ట్ అయ్యా అన్నాడు. ఏమో మరి, కనిపించట్లేదు. ఎవరికి గిఫ్ట్ ఇస్తున్నాడో? అందరిలా కాదు వాడు. అబ్బో, అవును, అబ్బి రికార్డ్ నా దగ్గరే ఉంది, వెళ్ళేటప్పుడు తీసుకో. అభి అంటే గుర్తొచ్చింది. మొన్న ఈవినింగ్ బయటికి వెళ్ళామని చెప్పాను కదా, తిట్టాడే మా ఓడు. ఎందుకు? కొత్తగా ఉంటుందని 1 piece వేసుకున్నా పార్టీకి. నేను పోయా అనుకున్నావా అన్నాడు. ఓకే, సారీ. ఎందుకే నవ్వడం? నీ ఫ్రెండ్ అని సపోర్ట్ చేస్తున్నావు కదా వాడికి. వాడి బొందా, నేను మాట్లాడతాలే వాడితో. వద్దులేమ్మా, మళ్ళీ గొడవ వేసుకుంటాడు. ఎందుకు భయం? అయినా వాడెవడు చెప్పడానికి? ఈరోజు డ్రెస్, రేపు చెప్పులు, ఆ తర్వాత ఇంకేదో. ఇలా ఉంటే ఏం మాట్లాడాలో ఏం తినాలో అది కూడా వాడే చెప్తాడు. ఏం చేయను మరి? బ్రేకప్ చెప్పేయమంటావా? చెప్పు సూర్య, నా పర్ఫ్యూమ్ బాగుందా? బాగుంది. నిజం చెప్పు, నచ్చలే కదా నీకు? నిజంగా బాగుంది. నిజంగా బాగుంది అలా కాదు. నేను ఎప్పుడైనా తను అడిగితే చాలా 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 బాగుంది అని చెప్పాలి. సరే, అలానే అనుకో. కాపీ పేస్ట్. షార్ట్ కట్లు ఎక్కడ వాడాలో అక్కడే వాడు. డామ్ యూ. హలో. అవి రికార్డ్ కావాలి వర్ష. అవునా, సరే నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు, అక్కడికే వస్తా. ఇక్కడే డి బ్లాక్ దగ్గర. ఒక 5 minutes. సరే. ఎవరు? అబ్బి రికార్డ్ కావాలంటున్నాడు. ఒక 5 minutesలో వస్తా. ఇలా వెళ్ళాలి, వచ్చేస్తా. ఓకే ఓకే, వెళ్ళు. బాయ్. బాయ్. సంథింగ్ స్పెషల్ ఏముంది? సంథింగ్ స్పెషల్స్ అంటూ ఏం ఉండవు. అంటే మనం చెప్పాలి కదా. ఏంట్రా మొన్నేదో అన్నావంటదా అని? నేనేమన్నాను? బొట్టు గాజులు అనేదో అన్నావంట కదా. అదా, మరి ఎలా వచ్చిందో తెలుసా పార్టీకి? కింద ప్యాంట్ కూడా లేదు. మరి నా పిల్లంటే ఎలా ఉండాలి చెప్పు? నువ్వు కన్నావా దాన్ని? మరి దానికి నచ్చినట్టు అది రెడీ అవుతుంది. నువ్వేమైనా దాని మొగుడువా ఆర్డర్ లేయడానికి? మొగ్గుడైనా ఆర్డర్ లేయడం అవసరమా? ఫ్రీడమ్ ఉంటేనే కదా దాన్ని లవ్ అంటారు.
నిన్ను మీ వాడు పట్టించుకోడు కాబట్టి నీకు తెలియట్లేదు. నువ్వు వాడి గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు రాంగ్ ట్రాక్లో ఉండి నన్ను అంటున్నావు చూడు. హ్మ్. వాడి గురించి ఏమైనా అంటే ఊరుకోను, అర్థమవుతుందా? మెసేజ్ చేశాడుగా, వెళ్ళు. ఎదుగో నీ రికార్డ్. సాయంత్రం మా ఇద్దరికి పనుంది, రావాల్సిన అవసరం లేదు. ఏవో ఆప్రాన్ సేవ తీసుకోవాలంట. సరే బాయ్. సరే సరే. బాయ్. సూర్య, సూర్య, డ్రెస్ ఎలా ఉంది చెప్పు సూర్య. ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు? రేపు చేసుకున్నాక ఇంకేమంటావో ఏంటో. ఏమైనా పెట్టి పిలుస్తా, నా ఇష్టం. ఎవరు చెప్పుకుంటో చెప్పపు. ఆ డ్రెస్ ఏంటి, వాళ్ళకం ఏంటి? మీ ఇంట్లో వాళ్ళు ఏమనట్లేదా? వదిలేసినట్టున్నారు. ఏమైంది? బాగుంది కదా డ్రెస్, నీకోసమే వేసుకున్నా. నా కోసంలా లేదు, ఊరంతా చూపిస్తున్నట్టుంది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయకు సూర్య. బాగుంది కదా కలర్, స్లీవ్లెస్ కూడా. నన్ను అడిగావు అసలు? నిన్నెందుకు అడగాలి? రోజు అడుగుతున్నానా ఏంటి? రోజు బాగానే ఉంటావు కాబట్టి అడగాల్సిన అవసరం లేదు, కానీ ఇలాంటి తెగించే ఐడియాలు వచ్చినప్పుడు అడగాలిగా. ఇప్పుడు ఏమైంది సూర్య? ఎందుకు అంత సీరియస్ అవుతున్నా నా మీద? చూడు వర్ష, రోడ్డు మీద పోయే వాళ్ళగా ఉంటే నేను ఉండలేను వాళ్ళతో. నా మనుషులు ఇప్పుడు పద్ధతిగానే ఉండాలి. పద్ధతి ఏం పోయింది ఇప్పుడు ఇందులో? చూడు వర్ష, నేను ఎలా అంటానో నీకు తెలుసు. నిన్ను కొట్టడం నా ఉద్దేశం కాదు. నీకు సూర్య గర్ల్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలో అర్థం అవ్వాలని అలా కొట్టా. అండ్ సారీ. ప్లీజ్ నార్మల్ అవ్వు. నువ్వు ఇలా రాకుండా ఉంటే అలా కొట్టేవని కాదు కదా. సారీ వర్ష. వర్ష, 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 హాయ్. ఏమైంది? ఏమన్నా? నేనేమంటా? నేనేమనలే, తనే అలిగెళ్ళిపోయింది. అవునా? నిజమా? మరి మీలాగనుకున్నావు అన్నిటికీ కొట్టుకోవడానికి? మాది ట్రూ లవ్. మా సంగతి ఎందుకులేండి సార్, మీరు ఇన్స్పిరేషనల్గా ఉండండి చాలు. చెప్పేంటో? ఏంటి ఇంకా కోపం పోలేదా? ఎందుకు మరి చెప్పేది వినో? ఎన్నిసార్లు చెప్పాలి? అదేం కోడైతే ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? ఎందుకులే, వదిలే. సరే వదిలే. ప్లీజ్ అన్నాగా. అమ్మయ్యా, పోయినట్టేనా కోపం? సరే నేను పడుకుంటా. గుడ్ నైట్. అరే రే, ఇంకొంచెం సేపు ఉండొచ్చుగా. నిద్ర వస్తుంది. బాయ్. వీడియో కాల్ చేయనా? నో, గుడ్ నైట్. సరే. వీడియో కాల్ వద్దన్నావు కదా, నీ బ్యాడ్ లక్. Who's this?
సూర్య ఏమలే లేట్. ఓ చెప్పండి, నా నెంబర్ ఎలా? చెప్పండి, ఏం కావాలి? ఓ సారీ, నేను క్యాజువల్గా తెలియని వాళ్ళతో మాట్లాడను. బాయ్. ఓ చెప్పండి, పర్వాలేదు. ఏంటో? హలో దేర్. చెప్పండి ఏంటో. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారుగా, అలానే రాయండి. అంత నమ్మకమా బెట్టు వేశారంటే? సరే, థీమ్ ఫార్వర్డ్ చేయండి, చూస్తా. సరే, తెలుగు కాబట్టి ఐ హెల్ప్ యూ. బాయ్. ఇంకా గుడ్ నైట్. హాయ్ వర్ష, హలో. చూసారా నేను పంపించిన థీమ్? రాసేసా కూడా, ఏంటి అప్పుడే? కొద్దిసేపట్లో ఫార్వర్డ్ చేస్తా. థ్యాంక్ యూ వర్ష, థ్యాంక్ యూ సో మచ్. అంతా ఎగ్జైట్ అవుతున్నారు ఎందుకు? జస్ట్ ప్రెజెంట్ చేయండి చాలంతే. షూర్గా మీ పేరు నిలబెడతా చూడండి. అదంతా ఏం అవసరం లేదు. నా పేరు చెప్పకండి, పర్వాలేదు. అదేంటి? ఎందుకంటే నాకు నచ్చదు. బ్యూటీ విత్ బ్రెయిన్స్ ఒకరితో నచ్చవన్నమాట. ఫైన్. ఇది కూడా. మీరు కొంచెం వెళ్తే నేను క్లాస్కి వెళ్తాను. ఓకే, సారీ. హాయ్. చెప్పు. ఏంటి ఇంకా అలానే ఉన్నావా? బాగానే ఉన్నాలే. ఏ నైట్ సరిగ్గా పడుకోలేదా? పడుకున్నా. గుడ్ నైట్ చెప్పాను కదా. ఓహో, గుడ్ నైట్ చెప్పాక ఎన్నింటికి పడుకున్నావు? అప్పుడే పడుకున్నా. ఎందుకు? ఏం లేదు. వర్ష, ఫోని తీసుకో. ఎందుకే అలా ఇచ్చేస్తున్నావు? ఏమైంది? నీకంటూ పర్సనల్స్ ఉండవా? వాడికి తెలియకుండా ఉంటే వాడైతే అలానే ఇచ్చేవాడా? ఇస్తే ఇవ్వని లేదా ఇవ్వకపోని. ఆయన నేను వాడిని ఏం అడగాలనుకోవట్లేదు. వాడేదో పనుండి అడుగుంటాడు. పని. ఏమో వదిలేలే. ఓకే, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. వర్ష, నిన్నొక విషయం అడుగుతా, నిజం మాత్రమే చెప్పు, ఇంకేం చెప్పకు. లాస్ట్ నైట్ ఎన్నింటికి పడుకున్నావు? ఒక 10 కలా. వర్ష, 10:30కి, 10:40 ఆ టైంలో. అవునా? మరి వాట్సాప్లో ఏంటి లాస్ట్ ఇన్ 150 అని చూపిస్తుంది? చూడు, స్క్రీన్ షాట్ కూడా ఉంది. వాష్రూమ్కి వెళ్ళాను. సరే,
వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఫోన్తో పని ఏంటి? ఆన్లైన్లోకి ఎందుకు వచ్చావు? సారీ వర్ష, ఐఎమ్ రియల్లీ సారీ. చూడు, ఇది ఏదైతే జరుగుతుందో మన ఇద్దరికీ మంచిది కాదు, సరేనా? ఎవరు? అబ్బి రికార్డ్ కావాలంటున్నారు. ఇలా వెళ్ళాలి వచ్చేస్తా. ఓకే, వెళ్ళు. బాయ్. లే, పర్లేదు. ఐఎమ్ సారీ వర్ష. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? చెప్పకుంటే రిగ్రెట్ ఫీల్ అవుతా కాబట్టి. అదంతా నాకు తెలీదు. సారీ చెప్పుకంతే. సరే. సూర్య, నేను నీకు నచ్చకపోతే నాకు చెప్పు. అంతేగాని ఇలా 10 మంది ముందు గొడవలు ఆడుకుంటుంటే చూడ్డానికి నాకే మంచిగా అనిపించట్లేదు. నాకు తెలుసు నేను ఈ గర్ల్ ఫ్రెండ్ అని. టైం స్పెండ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా. నాకుండదా చెప్పు? నాకు ఉంటుంది కదా. అవును. ఇలా ప్రతిసారి అందరి ముందు గొడవలు ఆడకుండా కనిపిస్తే చీపోయేది మనమే. ఇట్స్ ఓకే వర్ష, కానీ నువ్వు వాళ్ళని మైండ్లో పెట్టుకొని నాకు దూరం అవుతున్నావు. అది అర్థమవుతుందా నీకు? సూర్య, వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. సూర్య, పొద్దు నుంచి సాయంత్రం వరకు మనతోనే ఉంటారు. అన్నీ అబ్జర్వ్ చేస్తారు. ఒకప్పుడు నేను ఏం చేసినా సరే సపోర్ట్ చేసేదానివి. నిన్ను ఎవరైనా డిస్టర్బ్ చేసినప్పుడు కొడితే హీరోలాగా ఉన్నావని చెప్పాను. ఇప్పుడు అదే సిచ్యువేషన్ కదా. మరి ఇప్పుడు చేస్తుంటే ఎందుకు వెళ్ళాలా చూస్తున్నావు? నీకు అర్థం కాదు సూర్య. వదిలే, టాపిక్ వదిలే. అందుకే జరిగిన దాని గురించి సారీ చెప్దామని వచ్చా. హలో. హలో వర్ష, నేను కొన్ని పిక్స్ పంపించాను చూడు. సరే, చూస్తున్నాను. పిచ్చి పడిందా నీకేమైనా సూర్య? నాకా? ఎందుకు? అంతలా ఎందుకు కొట్టారు అబ్బాయిని? ఓ అదా, వాడు ఇక్కడ న్యూ జాయిన్ అయ్యంట. సీనియర్స్ అంటే మినిమం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడు, అందుకే పడ్డాయి. ఎందుకంత కోపంగా చూస్తాను? తినేస్తావా ఏంటి? నిజం చెప్పు, ఎందుకు కొట్టావు అబ్బాయిని? నచ్చలేదు నాకు వాడు. నీకందరు నచ్చాలా సూర్య? నీతోనే మాట్లాడుతున్నా సూర్య. నైట్ టైంలో అమ్మాయిలతో చాటింగ్లు చేస్తున్నాడంట, అందుకే పడ్డే. చాలా అయినా నిలదీస్తున్నావేంటి నన్ను? అది అర్థమైంది, అందుకే నా ఫోన్ తీసుకుంది. సరే చెప్పు, అందులో ఏం చూసావో చెప్పు, అందరికీ తెలియాలి కదా. అత్తనేదో హెల్ప్ అడిగాడని చేశాను, దానికి అంత రచ్చ చేయాలా నువ్వు? ఇంకెవరు తిరగకూడదా నా చుట్టూ? అయినా అంతన మనం ఏంట్రా నీకు? ఇప్పుడేంటి, నేనెవరితోని మాట్లాడకూడదు, నాతో ఎవరూ మాట్లాడకూడదు, అంతేనా? ఎందుకే? వాడు అవసరమా నీకు? ఎవరు? ఇంకెవరు, మీ సూర్యగాడు. అలా అంటావేంటి? వాళ్ళు లేకపోతే ఉండలేవా ఏంటి? ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా రేపు? నీకేం తెలియదు, ఊరుకో. వాడికి నేనంటే చాలా ఇష్టం, నాకు వాడంటే పిచ్చి. నీకదంతా అర్థం కాదులే.
వాడేదో స్ట్రెస్లో ఉన్నట్టున్నాడు, అందుకే ఈ పొజిటివ్నెస్. మ్మ్. దాన్ని కూడా ప్రేమనే అంటారు. వాడికి చూపించడం రావట్లేదు అంతే. నీ ముఖం నీకు అర్థం కాదులే, ఊరుకో. ఏంటో నువ్వు ఏ మీ అబ్బి ఇలా చేయడా? మరీ ఇలా ఉండడు, బెటర్ మా ఓడు. ఏడ్చాలే, తిను. నువ్వనుకుంటున్నట్టు సూర్య అంత కూల్ పర్సన్ ఏం కాదు. నాకు తెలుసు. అవును, మొన్న కాలేజ్లో నిన్ను కొట్టాడా? అదేంటి అలా అంటున్నావు? వాడెందుకు కొడతాడు నన్ను? ఇదే నీకు తెలియంది. నిన్ను కొట్టిన విషయం నువ్వెవరికి చెప్పొద్దనుకుంటావు, కానీ నిన్ను కొట్టిన సంగతి అందరికీ తెలుసన్న విషయం నీకు తెలీదు. హలో, ఎక్కడున్నావు? నేను మేకప్ రూమ్లో. ఇటురా క్లాస్ వైపు. ఏమైనా ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఆల్ ఓకే? నువ్వు రా ముందు. అక్కడ ఎవరూ లేరు కదా, నువ్వెక్కడ్రా? అందుకే పిలిచేది నిన్ను. ట్యూబ్ లైట్ ఉన్నావా? హలో మేడం, వర్ష గారు. హా, ప్లీజ్ రండి మేడం, మాట్లాడాలి. సరే వస్తున్నాను, 5 minutes. ఇప్పుడే వస్తా ఉండు. చెప్పు సూర్య. తాగేసి వచ్చావా? ఏం చేస్తున్నావు? అవునే, తాగా. అయితే అసలు ఏంటి బిహేవియర్? స్మెల్ కూడా పడదు నాకు. నేను నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. హే, ఎక్కడికి వద్దు సూర్య. వెళ్తున్నావు? దుప్పడుతున్న వదులు. ఎక్కడికే వెళ్తున్నావు? వాడెవడో కొద్దిగా బాగుంటే అంతేనా? ఇంకా వాడు వెనకాల వెళ్ళిపోవడమే. వదులు సూర్య, నొప్పెడుతుంది. చీప్గా మాట్లాడు. ఏ, ఎవరే చీప్? నువ్వు చీప్. వద్దులు సూర్య. తాగేసి నువ్వు రేపు మాట్లాడుకుందాం. ఎక్కడికి వెళ్తావు వర్ష? అక్కడ ఎవరున్నారని? నేను ఇక్కడుంటే నువ్వు అక్కడికి వెళ్తానంటావేంటి? ఒకప్పుడు కాలేజీలో పర్మిషన్ అడగకుండా హక్ చేసుకునేవాడిని, ముద్దు కూడా పెట్టుకునేవాడిని. కానీ ఇప్పుడు నేను టచ్ చేయాలన్నా పర్మిషన్ అడగాల్సి వస్తుంది. ఫస్ట్ సెమిస్టర్లో 1 అవన్నా కొడితే నాది 2 లవ్ అన్నావు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావు. మరి ఇప్పుడేమైంది? ఇప్పుడు అదే కదా జరిగింది. నీకు అర్థం కాదు సూర్య. ఆ రోజు అబ్బాయి ఏదో హెల్ప్ అడగడం చేశానంతే. అవునా? సరే అయితే నేను ఒక హెల్ప్ అడుగుతా, చేస్తావా? నాకు ఓ బుద్ధి ఇప్పుడే ఇక్కడే ఇవ్వు. అర్థం కాదా నీకు? నేను నిన్నిప్పుడు ఏమీ అడగను. నీకెంతసేపు కావాలనిపిస్తే అంతసేపు ఏడు. ఏడవడం అంతా అయిపోయాకనే ఇంటికి వెళ్దాం, ఓకేనా? అరే, ఫెస్ట్కెళ్ళే మూడు కూడా దొబ్బిందే బాబు. లైఫ్ కొన్నిసార్లు కొట్టినట్టు చెప్తుంది, ఇండైరెక్ట్ గా. నేను ఇప్పుడు సూర్య రూపంలో డైరెక్ట్ గా కొట్టింది, అంతే. ఇదే లవ్ అని ఇక్కడే ఉండిపోతావో, యు డిజర్వ్ బెటర్ అని మూవ్ ఆన్ అవుతావో ఆలోచించు. నువ్వే కాదు, ఎవ్వరు కూడా ఇది డిజర్వ్ చేయరు. ఒక్కసారి నువ్వు వద్దని చెప్పు, డిసైడ్ అవ్వు, నేను చూసుకుంటా.
ఇప్పుడు నువ్వు ఇలానే అంటావు. నిన్ను నమ్మలేను నేను. ఇప్పుడే ఫిక్స్ అవ్వు, ఇలాంటోడు మనకొద్దని. డిసైడ్ అవ్వు. అయ్యాను. ఇదిగో వాటర్ తాగు. సరే చెప్పు, ఏం డిసైడ్ అయ్యావు? ఇప్పుడు ఏమైందని? నీకు సెట్ అవ్వలేదు, వద్దనుకున్నావు, అంతే కదా? సరే చెప్పు, ఏం డెసిషన్ తీసుకున్నావు? హ. ఫిక్స్ అయ్యాను. ఏం ఫిక్స్ అయ్యావు? ఐ లవ్ హిమ్. నాకు వాడంటే ప్రాణం. నేను వాడిని లవ్ చేస్తా. ఓ మై గాడ్, అయినా సరే వాడు నీకు నచ్చాడా? అప్పట్లో అదే లవ్ అనుకున్నాను. తర్వాత ఏమైంది? ఒక 8 months తనతోనే ఉన్నాను. ఆ తర్వాత కావాలనేమో వాడే దూరం అయ్యాడు. ఎందుకో తెలియదు కానీ తను లేకపోతేనే నేను హ్యాపీగా ఉండేదాన్ని. మధ్యలో తను ఎక్కడున్నాడు, ఏం చేస్తుంటాడు అని చెప్పి తెలుసుకుంటుండేదాన్ని. ఆ తర్వాత మెల్లగా తెలుసుకోవడం కూడా ఆపేశాను. హౌ డు యూ ఫీల్ నౌ? నవ్వు వస్తుంది. నా మీద నాకే జాలి ఇస్తుంది. నా మీద నాకే కోపం వస్తుంది వాణ్ణి టాలరేట్ చేసినందుకు. నువ్వు చాలా బెటర్. కొంతమంది అయితే అక్కడే ఆగిపోతారు. ఇంకో కాఫీ ఆర్డర్ చేద్దామా?